అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటాం. కొంతమందికి మెడ దగ్గర నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. మందం బాగా పెరుగుతూ ఉంటుంది చర్మానికి. అలానే చంకల్లో, గజ్జల్లో గూడా బాగా విపరీతంగా మందం పెరుగుతూ ఉంటుంది చర్మంలో. అలాంటి వాళ్ళకి ఈ నలుపనేది మనకి కంటి దగ్గరకి బాగా పెరుగుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు మనకేమవుతుందనంటే అక్కడ నలుపనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో, కంటి దగ్గర ఉన్న నలుపుకి ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే దానికి మనం అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇప్పుడు కండిషన్‌ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తామని తెలుసుకున్నాం కదండీ! అసలు కండిషన్ ఏంటనేది చూసుకొని 2 విధాలుగా చూసుకోవాలనమాట. అంటే హాలో ఐస్‌గా ఉందా అండి? టెక్స్చురల్ పిగ్మెంటేషన్‌గా ఉందా అని. హాలో ఐస్‌గా ఉంది అనంటే చర్మం అక్కడ లోపలికి ఇంకిపోయి అక్కడ మనకి లోపలికి ఉంది అనంటే దానికి మనం ఫిల్లర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు ఈ ఫిల్లర్స్ అంటున్నారు, అసలు ఏంటి ఫిల్లర్స్? ఇది ఏ విధంగా చేస్తారు అని అంటారు. మనం ఇక్కడ కొన్ని ఇంజెక్షన్స్ అవి చేస్తానండి. ఇంజెక్షన్స్ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందండి. ఇక్కడ కొద్దిగా ఒక ఫిల్లర్ అనేది ఒక సబ్స్టెన్స్ అనేది పెడతామనమాట. ఈ సబ్స్టెన్స్ అనేది అక్కడ పెట్టడంతోటి ఏమవుతుందనంటే చర్మం అక్కడంతా గట్టిగా మనకి మంచిగా సపోర్ట్ అయినాక ఎముక పైన ఉన్నప్పుడు ఆ చర్మం అనేది కొద్దిగా బయటికొచ్చి ఆ తర్వాత బెటర్‌గా కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఫిల్లర్స్ చేయటంతోటి అక్కడ మనకి బెనిఫిట్ అయిన దానికి మనకి మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దాంతోటి మనకి చర్మం ఇలా లోపలికున్నదండి ఇలా బయటికొస్తుందనమాట. అంటే మనకి ఇక చర్మం ఇక్కడ ఉన్నది మరీ ఇట్లా బయటికి రాదండి. కాకపోతే కొద్దిగా మనకి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనమాట. అంటే డాక్టర్ గారు ఇక్కడ చేయించుకున్నాక మనకి చేసినట్టుగా ఉంటుందనంటే అస్సలకి మీకు ఎవరైనా కానీ మీకది చెప్పరనమాట. మీకు ఏదో జరిగిన తేడా, మీకు మంచిగా కనిపిస్తున్నారు, ఏదో చేయించుకున్నారని నా క్లయింట్స్‌ని, నా పేషెంట్స్‌ని చాలామంది కాంప్లిమెంట్ చేస్తారే తప్ప, మీకు ఇది చేయించుకున్నారని నాకు తెలిసిపోతుంది అని ఎవరు చెప్పరనమాట. ఆ విధంగా మనకు ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించిన దాంతోటి మనకి అక్కడ చూసుకోవాల్సింది ఏంటనంటే, మనకక్కడ ఏమైనా మెయింటైన్ చేసుకోవాలా? ఏమైనా ఇబ్బందులు అవుతాయనంటే ఎటువంటి ఇబ్బందులనేటివి ఉండవండి. చాలా సేఫ్‌గా ఉంటాయి. జాగ్రత్తగా చేస్తే ప్రొసీజర్ అది గూడా మాలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ డెర్మటాలజిస్ట్ చేస్తేనే మీకు మంచి బెనిఫిట్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ చేయించొద్దండి ఈ ప్రొసీజర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు ఇక్కడ ఇంజెక్షన్స్ అంటున్నారు పెయిన్‌ఫుల్ ఉంటదనంటే ఎటువంటి పెయిన్ ఏమి ఉండదండి. ఆ ఇంజెక్షన్ ఇచ్చే దాంట్లో కూడా అనస్థీసియానే ఉంటుంది కాబట్టి అక్కడికి మీకు అక్కడ మొత్తం నంబ్ అయిపోతుందనమాట. మా ఫిల్లర్స్ ప్రొసీజర్స్ తర్వాత ఎవరికీ పెయిన్ కిల్లర్స్ అనేటిది కూడా ఎక్కువ ఇవ్వమండి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అవి చేసుకొని మంచిగా చక్కగా చేసుకోవచ్చనమాట. అయితే మనకి ఇక్కడ చేసిన దానికి కనీసం లాంగెవిటీ అనేది ఒక 1 ఇయర్ దాకా ఉంటుందండి. 1 ఇయర్ దాకా మంచిగా రిజల్ట్ బావుంటుందనమాట. ఈ హాలోసెట్ ఐ కాకుండా మనకి టెక్స్చరల్ పిగ్మెంటేషన్ అంటే చర్మం పైన ఉన్న నలుపుకి మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. చర్మం పైన ఉన్న నలుపుకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే దానికి మనకి పీల్స్ కానీ, లేజర్స్ కానీ, డెర్మాఫ్రాక్ కానీ, లేకపోతే మైక్రో బూస్టర్స్ కానీ ఇవన్నీ చేయొచ్చండి. మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ ఉంటాయండి, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటాయి, హైబ్రిడ్ లేజర్స్ ఉంటాయి, అలానే మీకు ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఎలా చేస్తారు డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలా మంది. పీల్స్ అనేటివి ఏమి ఉండవండి, ఒక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేస్తారు, వాష్ చేసేస్తారు అనమాట. అది పైన కంటి రెప్పకు కూడా చేస్తారండి, కింద రెప్పకు కూడా చేస్తారనమాట. అలా చేసి వాష్ చేసేస్తూ ఉంటారు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే. ఇది మేము ఇంట్లో చేసుకోవచ్చానంటే అలా కాదండి. మీరు ఇక్కడికి వచ్చి దాన్ని జాగ్రత్తగా ఒక మోతాదులో ఒక పద్ధతిగా మనం చేయటం తోటే మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి చేస్తే సరిపోతుందా డాక్టర్ గారు అంటే అలా కాదండి. పిల్లర్స్ అనేది మనం ఒకటేసారి చేస్తే సరిపోతుందండి. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి పీల్స్ మల్టిపుల్ సెషన్స్ అనేటివి అవసరం ఉంటాయి. 15 రోజులకు కానీ నెలకొకసారి గానీ మీరు వచ్చి చేయించుకొని వెళ్ళొచ్చు అనమాట. అలానే మీకు డెర్మాఫ్రాక్ మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అనేటివి ఉంటాయి. ఈ మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అనేది లోపల చిన్నగా ఒక సీరం డ్రాప్లెట్స్ అనేటిది మీకు అక్కడ ఇవ్వటం తోటి అక్కడ చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా చేయటం తోటి మనకు అక్కడ నలుపు అనేది మంచిగా రికవర్ అవుతూ ఉంటుంది. ఆ రికవర్ అవుతున్న దానికి మనకి క్రీమ్స్ అలాంటి టాబ్లెట్స్ ఇవి కూడా బాగా పనిచేస్తాయండి. సో ఇవన్నీ సపోర్టింగ్ సిస్టమ్ గా అన్ని కలిపి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలానే కాకుండా మైక్రోనీలింగ్ సీరమ్సే కాకుండా దాంతో పాటు మైక్రో బూస్టర్స్ ఉంటాయండి. చిన్నపాటిగా మీకు సీరమ్స్ అవి అక్కడ పెట్టి మంచి రోలింగ్ చేస్తుంటే అక్కడ మంచిగా స్టిమ్యులేట్ అయ్యి చర్మంలో మనకి నలుపు కూడా బాగా కరుగుతూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని స్పెషల్ కండిషన్స్ లో లేజర్స్ చేస్తూ ఉంటామండి. ఇలా చేయటం వల్ల మనకి చర్మంలో బెనిఫిట్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం చేయటం తోటి బెనిఫిట్స్ అనేటివి బాగా వచ్చి చర్మంలో మనకి మంచి వచ్చిన దాంతో మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవేమైనా పెయిన్ఫుల్ ఉంటాయా అంటే డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు పేషెంట్స్, క్లయింట్స్. మనం గమనించాల్సింది ఏంటంటే మంచిగా ట్రీట్మెంట్స్ తీసుకొని
పెయిన్‌ఫుల్‌గా లేని ట్రీట్మెంట్స్ తీసుకొని మనకు వచ్చిన రిజల్ట్‌ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. మనకేదో పూర్తిగా తెల్లగా చేస్తామని కాదండి. ఉన్న వాటికి మనకి బెటర్ చేయటానికని చాలా బావుంటుంది. నా దగ్గరకి ఎంతోమంది పేషెంట్స్, క్లయింట్స్ కంటి చుట్టూరున్న నలుపుతోటి వస్తూ ఉంటారండి. వచ్చినప్పుడు వాళ్ళ స్కిన్‌ని చూసి మేము అనలైజ్ చేసి స్కిన్ కండిషన్ ఏంటనేది మనం నిర్ణయించి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి మారుస్తూ ఉంటామనమాట. ఈ విధంగా చేయటంతోటి మనకి చర్మంలో ఒక నలుపు కరిగి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు నా పేషెంట్స్, క్లయింట్స్. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మంచిగా పెరుగుతూ ఉంటుందండి. ఎందుకనంటే కంటి చుట్టూన నలుపుతోటి చాలామందికి కామెంట్స్ ఏమొస్తాయనంటే సాడ్ కానీ టైర్డ్ లుక్ కానీ మీరు ఉన్నారు, అందుకోసమని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారనమాట. ఆ ఆ కామెంట్స్ అనేది ఫేస్ చేయలేకనే వాళ్ళు ట్రీట్మెంట్స్కి అనేటివి వస్తూ ఉంటారు. అలానే ఫొటోస్ తీసినప్పుడు ఎప్పుడు కూడా ఈ భాగం అనేది మెయిన్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు చూసినా కానీ ముఖంలో కళ అనేది ఈ కళ్ళ దగ్గరనే మీకు ఎక్కువగా ఉంటుంది. ఇవి మంచి యాక్టివ్‌గా ఉండి ఎప్పుడు ఇదిగా ఉన్నాయనంటే చక్కగా కనిపిస్తారు. కంటి అద్దమే అంటారు కదండీ! అందుకోసమే ఈ ట్రీట్మెంట్స్ అనేటివి మేము చేస్తూ ఉంటాం. సో ఇదండి విషయం. అసలుకి కంటి చుట్టూరున్న నలుపుకి కారణాలేంటి? లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి? అలానే మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించని చాలా డీటెయిల్‌గా వివరించానండి. మీకు ఎటువంటి అయినా సందేహాలు, మిస్‌కన్సెప్షన్స్ ఎటువంటి అయినా ప్రశ్నలున్నా గానీ తప్పకుండా మీరు మా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై గానీ, టెక్స్ట్ రిప్లై గానీ తప్పకుండా చేస్తానండి. అలానే ముఖ్యమైనది ఏంటనంటే మీరు ఎప్పుడైనా నా దగ్గర కన్సల్ట్ అవ్వటానికొస్తే ఒక పేపర్ పైన రాసుకొనొచ్చి మీ ప్రశ్నలు అడిగినా కానీ నేను దానికి తగ్గట్టుగా నేను జవాబు చెప్తూ ఉంటాను. నేను ఎంకరేజ్ చేస్తాను నా పేషెంట్స్‌ని పేపర్ పైన రాసుకొనొస్తే దానికి తగ్గట్టుగా జవాబు చెప్తే మీరు హ్యాపీగా అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చేయొచ్చనమాట. అలానే ముఖ్యమైనది ఏంటనంటే మనకి చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది ఏంటనంటే జాగ్రత్తలు తీసుకొని లేజర్స్, పీల్స్ నెలకొకసారి చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి. అలానే ఎవరికైనా గానీ మిత్రులకు గానీ, శ్రేయోభిలాషులకు గానీ, చుట్టాలకు గానీ, మీ అమ్మ నాన్నకి గానీ, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా గానీ, అంకుల్, ఆంటీ గానీ, మీ పిల్లలకైనా కానివ్వండి, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి నోటిఫికేషన్ బటన్ నొక్కి మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోస్ తోటి వాళ్ళు మంచిగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, జాగ్రత్తలు చేసుకొని, మార్పులు చేసుకొని మంచి ఫిట్‌నెసే కాకుండా స్కిన్ అండ్ హెయిర్ ఫిట్‌నెస్ కూడా గెయిన్ చేయటానికని హెల్ప్ చేయండి. నా 2,00,000 సబ్స్క్రైబర్‌కి నేను థాంక్స్ చెప్తున్నానండి. మీ కామెంట్స్, మీ పాజిటివ్ కామెంట్స్, మీ ఎంకరేజింగ్ కామెంట్స్ తోటే ఇవాళ ఇన్ని ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోస్ మీకు చేయాలని నేను ఇంకా కష్టపడుతున్నానండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు నా వీడియోస్‌ని షేర్ చేసి అలాగే అందరినీ అవేర్‌నెస్‌లోకి తీసుకురండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ కలుస్తాను. నమస్తే.